ఉదయం 8 నుంచి 10 గంటల సమయం మధ్యలో స్కూళ్లకి ఆఫీసులకి వెళ్లిపోవాల్సిందే. కానీ వాళ్ళకి లంచ్ బాక్స్ తీసుకెళ్లాలంటే కుదిరే అవకాశం ఉండట్లేదు. ఉదయం 5 గంటలకు లేచి వండితే తప్ప లంచ్ బాక్సులోకి వంటకాలు రాని పరిస్థితి. పోనీ అంత కష్టపడి వండితే లంచ్ సమయానికి అది చప్పగా చల్లగా అయిపోతుంది. దీంతో లంచ్ అంటేనే విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా అప్పటికప్పుడు తాజాగా వేడిగా లంచ్ అందిస్తే బాగుంటుందనే ఆలోచనకి రూపమే వైజాగ్ డబ్బావాలా. అయితే ముంబై డబ్బావాలాల మాదిరిగా తోపుడు బళ్ళు అవి ఉండవు. మోటార్ సైకిల్కు డబ్బా తగిలించుకొని కలెక్ట్ చేసుకోవడం, డెలివరీ చేయడం వీళ్ల స్పెషాలిటీ. ఎప్పటి నుంచో ముంబైలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ముంబై డబ్బావాలా ఐడియా ఇండియన్ బిజినెస్ స్కూల్ సిలబస్లో కూడా చోటు సంపాదించింది. అంత ఖచ్చితంగా ఎటువంటి వాతావరణంలోనైనా సరే లంచ్ సమయానికి బాక్స్ అప్పగించడమే ముంబై డబ్బావాలాల ప్రత్యేకత. వైజాగ్లో కూడా ఇలాంటి సదుపాయం ఉపయోగించుకుంటున్న వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు. సరైన సమయానికి వేడివేడిగా పిల్లలకి, ఉద్యోగస్తులకి వైజాగ్ డబ్బావాలాలు లంచ్ బాక్స్ అందిస్తుండడంతో తమకున్న టెన్షన్ తీరిపోయిందని గృహిణులు అంటున్నారు. ఈ డబ్బావాలా సర్వీస్ చాలా బాగుందండి. మా పిల్లలకి మేము ఎప్పుడో మార్నింగ్ 4 o'clockకి లేచి వంట చేసేసి వాళ్ళకి 6-6:30 క్యారేజ్ ప్యాక్ చేసి ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడో 8-12కో 1కో తినేదానికన్నా మా పిల్లలకి మేము ఇప్పుడు ఫ్రెష్గా ఇవ్వగలుగుతున్నాము. చాలా బాగుందండి. పిల్లలకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటారు కాలేజ్లోని. కొంచెం ఇలా వేడివేడిగా ఫుడ్ అది పంపిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. రోజు వెళ్ళి ఇవ్వడానికి అవ్వదు, వెదర్ అది బట్టి ఉంటుంది కదా. వీళ్ళు వర్షం లేదు, ఎండ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే కరెక్ట్గా చాలా టైమ్లీగా తీసుకెళ్తారు. వైజాగ్ వంటి నగరానికి డబ్బావాలా కల్చర్ బాగా సూట్ అవుతుందని అంటున్నారు లోకల్స్. సరైన సమయానికి భోజనం అందించడమే కాకుండా పండుగల సమయంలో తయారు చేసుకున్న పిండి వంటల్ని, ఏదైనా స్పెషల్ ఐటమ్స్ని కూడా అప్పటికప్పుడు అందిస్తారు. వైజాగ్ డబ్బావాలా ఐడియా బాగుందని అంటున్నారు. ఇంతవరకు మనం బాంబే లాంటి మహానగరాల్లో డబ్బావాలాల గురించి మనం వినడం జరిగింది. ఇప్పుడు మన విశాఖపట్నం నగరంలో కూడా ఈ డబ్బావాలాల తాలూకా సేవలు మనం వినియోగించుకోవడం ఈ మధ్య బాగా చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఈ డబ్బావాలాలు ఎటువంటి సమయం వృధా కాకుండా పిల్లలకి మనం తయారు చేసినటువంటి ఆహార పదార్థాలని హాట్ ప్యాక్లో పెట్టేసి మనం బయట పెట్టి మన పనుల మీద మనం వెళ్ళిపోయినా వాళ్ళు చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ సమయానికి పిల్లలకేమో ఆహారాన్ని అందించడం జరుగుతుంది. కేవలం ఉద్యోగం జీతమని కాకుండా 10 మందికి టైంకి అన్నం తీసుకెళ్తున్నామనే తృప్తి కలుగుతుందని డబ్బావాలాలుగా పనిచేస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇది కూడా సమాజ సేవ లాంటిదేనని ఆనందంగా చెప్తున్నారు. 11 గంటల నుంచి మా అయితే ఒక 2 hours అలాగా కష్టపడుతున్నాం సార్. హ్యాపీ జాబ్ అయితే చాలా బాగుంది సార్. ఈవినింగ్ ఆర్డర్స్కి వెళ్ళడం, రెస్టారెంట్ నుంచి ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్ళడం చేస్తున్నాం సార్. ఈ డబ్బా వల్ల నాకు సోషల్ హెల్పింగ్గా ఇంకా చేయాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలనేసి ఇంకా ఆశయం వచ్చింది సార్. ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తూ తన స్నేహితుడితో తిరుగుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందని వైజాగ్ డబ్బావాలా యజమాని చందు చెప్పారు. స్కూల్స్ వద్ద బాక్సులు పట్టుకొని పడిగాపులు కాస్తున్న దృశ్యాలను చూసి తమకి ఈ ఐడియా వచ్చిందని చెప్తున్నారు. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, ఇతర ఆఫీసులు ఇలా నగరంలో ఎక్కడికైనా తాము సరైన సమయానికి లంచ్ బాక్స్లను, టిఫిన్స్ను, స్నాక్స్ వంటివి తీసుకెళ్లగలుగుతున్నామని, భవిష్యత్తులో ముంబై డబ్బావాలా స్థాయిలో దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ముంబైలో డబ్బావాలా ఫేమస్ కదా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్కి తీసుకుని వైజాగ్లో ఎందుకు చేయకూడదు, వైజాగ్లో చేస్తే సక్సెస్ అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ నేను ఆలోచించుకొని ఇద్దరం కలిపి స్టార్ట్ చేస్తున్నాం. అవును సార్, బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది, బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా బాగా అవుతుంది. ఒక 7 స్టాఫ్ ఉన్నారండి. దాన్ని అలాగా వైజాగ్ డబ్బావాలంటే ముంబై డబ్బావాలంత రేంజ్కి తీసుకెళ్ళాలని మా కోరిక సార్, ఆశయం సార్. మొత్తానికి సిటీ ఎంత పెరుగుతుందో జనం అవసరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆ అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి కొత్త ఆలోచనలకు ఉదాహరణే ఈ వైజాగ్ డబ్బావాలా.